జనసేన అండ్ టీడీపీ అలయన్స్ లో భాగంగా జనసేన పార్టీకి టీడీపీ ఎన్ని స్థానాలు ఇవ్వబోతుంది అంటే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది అని చెప్పేసి ఇప్పుడు చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే నాకున్న సమాచారం ప్రకారం అండ్ నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నేను కొంత వివరాలు సేకరించాను. అంటే జనసేన పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది అన్నది నేను సేకరించడం జరిగింది. ఆ స్థానాలు వచ్చేసి కూడా ఇప్పుడు మీకు ఎక్స్క్లూజివ్గా నేను మీకు ఇప్పుడు అందించబోతున్నాను. టోటల్ జనసేన పోటీ చేయబోతున్న స్థానాలు వచ్చేసి 24 స్థానాల్లో ఈసారి జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. అండ్ జనసేన పార్టీ బలంగా ఉన్న స్థానాలు అవి. ఆ బలంగా ఉన్న స్థానాల్లో ఈసారి పోటీకి సిద్ధమైంది. ఆ స్థానాలు కూడా ఒక లిస్టు వారీగా నేను మీకు చెప్పేస్తాను. అండ్ అందులో మొదట వచ్చేసి పిఠాపురం. ఈ నియోజకవర్గంలో గతంలో జనసేన పార్టీ మంచి ఓట్ బ్యాంకింగే సంపాదించగలిగింది. అండ్ పిఠాపురం నుండి జనసేన పోటీ చేయబోతుంది. అండ్ భీమవరం నుండి జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. మీ అందరికీ తెలిసిందే భీమవరం పవన్ కళ్యాణ్ గారి వన్ ఆఫ్ ది మైనస్ అయిన నియోజకవర్గం. గతంలో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు, అందులో భీమవరం ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకినాడ సిటీ. ఇక్కడ నుండి కూడా ఈసారి జనసేన అభ్యర్థినే పోటీలో బరిలో దింపే అవకాశం ఉందని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్. అండ్ వచ్చేసి రాజమండ్రి రూరల్. ఇక్కడ నుండి జనసేన అభ్యర్థి పోటీ చేయబోతున్నారు. అండ్ వచ్చేసి నరసాపురం నుండి కూడా జనసేన అభ్యర్థి ఈసారి పోటీలో ఉండబోతున్నారని అయితే క్లారిటీ తెలుస్తుంది. అండ్ అలాగే వచ్చేసి ఆలగడ్డ. ఈ నియోజకవర్గంలో కూడా గతంలో మంచి ఓట్ బ్యాంకింగే సంపాదించగలిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెనాలి. మీ అందరికీ తెలిసిందే తెనాలి నియోజకవర్గం నాదెండ్ల మనోహర్ గారి కంచుకోట. బట్ లాస్ట్ టైం అయితే అది మిస్ అయింది. అది ఈసారి ఎలాగైనా సరే అక్కడ నాదెండ్ల మనోహర్ గారు గెలవాలి అని చెప్పేసి సో ఈ పొత్తులో భాగంగా అక్కడ నాదెండ్ల మనోహర్ గారికి తెనాలి సీట్ని కేటాయించడం జరిగింది. అక్కడ నుండి జనసేన అభ్యర్థి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి గాజువాక. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి వన్ ఆఫ్ ది నియోజకవర్గం. గతంలో ఆయన పోటీ చేసి అక్కడ నుండి ఓడిపోవడం జరిగింది. తిప్పల నాగిరెడ్డి గారు గెలవడం జరిగింది. సో గాజువాక నుండి ఈసారి జనసేన అభ్యర్థి నిలబడే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి తిరుపతి. ఇది కూడా జనసేన పార్టీకి వన్ ఆఫ్ ది కీ నియోజకవర్గం. ఇక్కడ ఈ నియోజకవర్గం నుండి కూడా జనసేన అభ్యర్థిని పోటీలో ఉంచాలని చెప్పేసి ఇరు వర్గాలు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కైకలూరు. ఇది జనసేన పార్టీకి ఒక కంచుకోట లాంటి నియోజకవర్గంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ కైకలూరు అన్నది సొంత నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిది, సొంత ఊరు, సొంత నియోజకవర్గం. కాబట్టి అక్కడ నుండి ఈసారి జనసేన అభ్యర్థిని పోటీలో దింపే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అమలాపురం. ఇది కూడా ఈసారి ఈ నియోజకవర్గం నుండి కూడా జనసేన అభ్యర్థినే పోటీలో ఉంచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ రాజోలు. లాస్ట్ టైం రాజోలు నియోజకవర్గం మీ అందరికీ తెలిసింది. అక్కడ జనసేన అభ్యర్థి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అయిపోయారు. బట్ అక్కడ జనసేన ఓట్ బ్యాంక్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి అక్కడ జనసేన అభ్యర్థిని నిలబెట్టి ఎలాగైనా మరొకసారి జనసేన పార్టీని అక్కడ అధికారంలో అంటే అక్కడ గెలిపించుకోవాలని అయితే పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారని అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం కూడా ఈసారి జనసేన అభ్యర్థి అక్కడ నుండి పోటీ చేయబోతున్నట్టు అయితే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి భీమ్లీ. ఇక్కడ కూడా జనసేన అభ్యర్థి నిలబడి పోటీ చేయబోతున్నారు. టీడీపీ అండ్ జనసేన అలయన్స్ ఈ రెండిట్లో భాగంగా భీమిలిలో కూడా జనసేన అభ్యర్థి పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది. అండ్ అలాగే వచ్చేసి మచిలీపట్నం. ఇది కూడా వన్ ఆఫ్ ది కీ నియోజకవర్గం జనసేన పార్టీకి. ఎందుకంటే అక్కడ ఆర్కే గారు పోటీ చేయబోతున్నారు. లాస్ట్ టైం కూడా ఆయన కొంత ఓట్ బ్యాంకింగ్ అయితే తీసుకురాగలిగారు. సో ఈ మచిలీపట్నం కూడా ఈసారి జనసేన అభ్యర్థి పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది. అలాగే తాడేపల్లిగూడెం. ఈ నియోజకవర్గం నుండి కూడా జనసేన అభ్యర్థి పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది. అలాగే ఎలమంచిలి కూడా జనసేన అభ్యర్థి పోటీ చేయబోతున్నారు. అలాగే వచ్చేసి పి గన్నవరం. ఇక్కడ నుండి కూడా జనసేన అభ్యర్థి పోటీ చేయబోతున్నారు. అలాగే గుంటూరు వెస్ట్. ఈ లాస్ట్ టైం ఇది ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారు మద్దాలగిరి గారు. బట్ కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన అటు షిఫ్ట్ అయిపోవడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అయిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా కీలకంగా ఇక్కడ విడతల రజనీ గారు వచ్చారు. ఇక్కడ విడతల రజనీ గారు ఇటు సైడ్ షిఫ్ట్ అయ్యారు. మరి ఆ విడతల రజనీ గారి పోటీగా ఈసారి టీడీపీ అభ్యర్థిని కాకుండా అక్కడ జనసేన అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు అయితే దాదాపుగా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అవనిగడ్డ.
ఇది కూడా వన్ ఆఫ్ ది కీ నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గం నుండి కూడా లాస్ట్ టైం జనసేన అభ్యర్థి మంచి ఓట్ బ్యాంకింగ్ తీసుకురాగలిగారు. సో ఇక్కడ జనసేన అభ్యర్థి ఈసారి కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మామిడివరం, ఇక్కడ కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది కీ నియోజకవర్గం జనసేన పార్టీకి. ఈసారి ఈ మామిడివరం నియోజకవర్గం నుండి కూడా ఈసారి జనసేన అభ్యర్థి బరిలో దిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి పెడన, జోగి రమేష్, మంత్రి జోగి రమేష్ గారి అడ్డా ఇది. ఈ నియోజకవర్గం నుండి ఈసారి ఎలాగైనా సరే గెలిచి చూపించాలని చెప్పేసి జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అందుకే ఈ జనసేన అభ్యర్థిని ఇది ఇప్పటి నుండే కొంచెం సిద్ధం చేస్తున్నట్టు వస్తున్న ఇన్ఫర్మేషన్. సో పెడన నియోజకవర్గం నుండి కూడా ఈసారి జనసేన అభ్యర్థి నిలబడే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కొత్తపేట్, ఈ నియోజకవర్గం కూడా చాలా కీలకమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి కూడా ఈసారి జనసేన అభ్యర్థియే పోటీలో ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయవాడ వెస్ట్, ఇది కూడా వన్ ఆఫ్ ది కీ నియోజకవర్గం. పోతిని మహేష్ గారు జనసేన కీ మెంబర్, క్రియాశీలక నాయకుడు ఆయన ఈసారి విజయవాడ వెస్ట్ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ జనసేన అభ్యర్థి జనసేన సీటే ఖరారైనట్టు మనకు తెలుస్తుంది. టోటల్ ఇవి ఈ 24 నియోజకవర్గాల్లో ఈసారి జనసేన పోటీ చేయబోతున్న స్థానాలు ఇవి. అంటే చాలా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా ప్రకటించిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు, ఇదే యాక్యురేట్ అనేది కాదు. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ లిస్ట్ అనేది నేను మీ ముందు ఉంచాను. సో మీ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా సరే ఆ నియోజకవర్గాల్లో జనసేన ఒకవేళ పోటీ చేస్తే గెలుస్తుందా లేదా అన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.